అందరికీ నమస్కారం అండి. నేను మీ సైదా. ఈరోజు ఈ వీడియోలో మనం కేవీకే న్యూ పోర్టల్‌లో కేవీకే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో, ముందుగా మీకు ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి లాగిన్ పేజ్ రావడం జరుగుతుంది. డిజిటల్ సేవ లాగిన్ పేజు. దాంట్లో మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ముందు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో, ముందుగా నేను ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తాను. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో, మీరు కూడా సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పోర్టల్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా పోర్టల్ అనేది మీకు లాగిన్ అయిందండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో, అదేవిధంగా కింద మీకు రైజ్ క్వెరీ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా మీకు రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో, దీని కిందకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు లాగౌట్ ఆప్షన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సైన్ అవుట్ ఆప్షన్. ఓకే. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే సైన్ అవుట్ ఆప్షన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ముందుగా మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో, మీరు ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో, మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫార్మర్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. సో, ఒక ఫార్మర్‌ని లైఫ్ టైమ్‌లో మనం కేవలం ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాము. సో, ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేస్తే మరలా మనం ఆ ఫార్మర్‌ని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో, వారు డైరెక్ట్‌గా యాడ్ క్వెరీలోకి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఫార్మర్ కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే డెఫినెట్‌గా ఇక్కడ మనం ఫార్మర్ యొక్క మొబైల్ నెంబర్‌తో మనం ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాలి. సో, ఇక్కడ నేను ఫార్మర్ మొబైల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేశాను. దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఏదైతే స్టార్ మార్క్ ఉందో సో, ఆ కాలమ్స్ మొత్తాన్ని కూడా మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో, ముందుగా ఫార్మర్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నా ఒకసారి చూద్దాం. సో, ఫార్మర్ నేమ్ మనం ఫిల్ చేయాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, అదేవిధంగా ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్, ఫార్మర్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మనకి ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లాక్ ఏదైతే మండలం ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి పంచాయతీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేవీకే సెంటర్ అంటే మన జిల్లాలో ఉన్న కేవీకే సెంటర్ అనే పేర్లు అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది జిల్లా వారీగా. సో, ఆ కేవీకే నియర్ బై సెంటర్ గానీ లేకపోతే ఇన్ ద సిటీలో ఉన్న హోమ్ కేవీకే గానీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, అదేవిధంగా ఇక్కడ మనకి ఆ ఫార్మర్‌కి ఎన్ని ఎకరాలైతే ఉందో ఆ ల్యాండ్ సైజ్‌ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, అదేవిధంగా ఫార్మర్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అడ్వైజరీ డొమైన్‌లో వచ్చేసి మనకి యానిమల్ హస్బెండరీయా, లేకపోతే ఫిషరీసా, లేకపోతే అగ్రికల్చర్ అలా సో, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సబ్ డొమైన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాప్, యానిమల్ సో, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మర్ ఫోటో ఉంటే మనం ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వదిలేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ డీటెయిల్స్ మొత్తాన్ని సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫైనల్‌గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, ముందు ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఎంటర్ చేస్తాను. చేసిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో, డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ మన కేవీకే మీద క్లిక్ చేసినట్లయితే మన డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన కేవీకే సెంటర్స్ రావడం జరుగుతుంది. సో, మన జిల్లాలో ఉన్న కేవీకే సెంటర్స్‌ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇచ్చేయండి. సో, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫార్మర్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో, వన్స్ సబ్మిట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్‌గా రైజ్ క్వెరీ మీద క్లిక్ చేసుకొని ఆ ఫార్మర్‌కి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్‌గా రెండో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హోమ్‌కి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏదైతే ఫార్మర్‌ని రిజిస్ట్రేషన్ చేసామో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన క్వెరీని రైజ్ చేద్దాం. సో, ఇక్కడ మనకు చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఉందండి. రైజ్ క్వెరీ అని చెప్పేసి. సో, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్ నంబర్‌తో అయితే మనకి ఇక్కడ ఫార్మర్‌ని రిజిస్ట్రేషన్ చేసామో అదే మొబైల్ నంబర్‌తో ఇక్కడ క్వెరీని రైజ్ చేయాలండి. సో, ఇక్కడ ఆ నంబర్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో, నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో వచ్చేసి మనకి అడ్వైజరీ డొమైన్ అనేది మనం కంపల్సరీగా యాడ్ చేయాలి. నెక్స్ట్ క్రాప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి క్వెరీ డీటెయిల్స్ అసలు మీకు ఏం ప్రాబ్లమ్ ఉందో ఆ పంటకు సంబంధించిన లేకపోతే యానిమల్ సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సింప్టమ్స్ ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయో కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి కేవీకే నేమ్, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన కేవీకే సెంటర్ సంబంధించిన అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి స్లాట్, డేట్, టైమింగ్ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకుంటా వెళ్తే మనకి మిగతా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ముందు మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటా వద్దాం. సో నేను ఇక్కడ ముందుగా ఇక్కడ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి క్రాప్ డీటెయిల్స్ రైస్ పెట్టాను. నెక్స్ట్ మనకి ప్రాబ్లం, సో మనకి ఇన్సెక్ట్ మేనేజ్మెంట్ అంటే పురుగు పట్టింది కాబట్టి ఆ పురుగు నేను ఇక్కడ ఇన్సెక్ట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ మీకు ఒకవేళ దానికి డిస్క్రైబ్ చేయగలిగితే మీరు పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. లేదనుకుంటే మీరు ఏదైతే ప్రాబ్లం టైప్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైప్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సివియారిటీ అంటే అది ఎంత లోలో ఉందా, హైలో ఉందా, మీడియంలో ఉందా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని నెక్స్ట్ మనకి కేవీకే సెంటర్, మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన హోమ్ కేవీకే అంటే మన జిల్లాలో ఉన్న కేవీకే. సో అదేవిధంగా నైబర్హుడ్ కేవీకే అంటే మన జిల్లాకు దగ్గరలో ఉన్న కేవీకే అనమాట. సో వీళ్ళలో నుంచి ఎవరినైనా సరే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ స్లాట్ అనేది బుక్ చేయొచ్చు. సో నేను ఒకరిని సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సోయింగ్ డేట్ అండి. సో మనం పంట నాటిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి స్లాట్ బుకింగ్ టైం, ఇక్కడ మీరు చూసినట్లయితే 3, 6, 8 ఈ 3 డేస్ మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 డేస్లో ఏ డే అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డేలో మనకి ఏ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో ఆ స్లాట్స్ టైమింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి నచ్చిన టైం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఆ డేట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ పంటకు సంబంధించిన డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఆ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి. 3 ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. ప్రతి ఫోటో కూడా 1 MB కంటే మించకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వాయిస్ రికార్డింగ్ కూడా ఇందులో అప్లోడ్ చేయొచ్చండి. 3 MB లోపు ఉండాలి. సో మీరు రికార్డ్ చేసి ఒకవేళ వాళ్ళు చెప్పడం రాయడం రానట్లయితే వాళ్ళు డైరెక్ట్గా వాయిస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దీన్ని 3 MB లోపు ఉండాలి. నెక్స్ట్ వీడియో కూడా రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చండి. ఇది 5 MB లోపు ఉండాలి. సో అప్పుడు ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ యొక్క వీడియోని రికార్డ్ చేసుకుని దీన్ని అప్లోడ్ చేయండి. వన్స్ డీటెయిల్స్ మొత్తాన్ని మనం ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మనకి పేమెంట్ గేట్వేకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంతకుముందు కేవీకి మనకి ఎట్లాగైతే ₹5 కట్ అవుతుందో దీనికి కూడా అంతే ₹5 మాత్రమే కట్ అవుతుంది. సో కానీ మన వ్యాలెట్ నుంచి కట్ అయ్యే అమౌంట్ వచ్చేసి ₹1.08 అనమాట. సో మిగతా అమౌంట్ అనేది మనకి డీటెయిల్స్ అండ్ మీ యొక్క కమిషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి మన యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించిన లాగిన్ పాస్వర్డ్ని కొట్టాలి. దాని తర్వాత వ్యాలెట్ పాస్వర్డ్ కొట్టేసి మన యొక్క ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ముందుగా మనం ఈ యొక్క పాస్వర్డ్స్ని ఎంటర్ చేసి మన యొక్క ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేద్దాం. సో డీటెయిల్స్ ఎంటర్ చేశాను, వ్యాలెట్ పిన్ కూడా ఎంటర్ చేసేసాను, పేమెంట్ క్లిక్ చేస్తున్నానండి. పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో సక్సెస్ఫుల్ పేమెంట్ వస్తుంది. సో సక్సెస్ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయి మనకి రిసిప్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో మనం చూసినట్లయితే అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేది బుక్ అయినాయి. సో బుకింగ్ డీటెయిల్స్ ఏ సైంటిస్టు, సో ఏ డేట్లో ఏ టైమింగ్లో అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క అపాయింట్మెంట్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ రూపంలో కూడా మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లో ఏంటంటే పలానా డేట్లో పలానా టైంలో మీరు అందుబాటులో ఉండమని చెప్పేసి ఒక మెసేజ్ కూడా కేవీకే నుంచి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా నేరుగా ఈ సైంటిస్టులు ఏం చేస్తారంటే నేరుగా ఆ రైతుకు కాల్ చేసేసి ఆ రైతుకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ఇక్కడ వాళ్ళు ఎటువంటి సమస్య పరిష్కరించారనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మీరు డైరెక్ట్గా గో టు హోమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం రిపోర్ట్ సెక్షన్ ఉంటుందండి. సో ఈ రిపోర్ట్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన కేవీకే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయండి. సో లాస్ట్లో మనం ఏదైతే చేస్తున్నామో ఇక్కడ క్వైరీ ఐడి ఉంది కదా, సో క్వైరీ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫార్మర్ నేము, మొబైల్ నెంబర్తో పాటుగా ఫార్మర్ సంబంధించిన ఐడి, రిజిస్ట్రేషన్ ఐడితో పాటుగా ఆ స్టేటస్, ఓకే, సో మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసామో ఆ స్టేటస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫార్మర్ మనకి ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళకి సజెషన్స్ చేసిన తర్వాత ఎలాంటి సజెషన్స్ చేశారు, దానికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ రాశారు, వాళ్ళు ఏ మందు వాడాలి అనేది కూడా దీంట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం నేరుగా ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు ప్రింట్ కూడా రావడం జరుగుతుంది. సో నేరుగా దీన్ని ప్రింట్ ఇచ్చేసి మీరు ఫార్మర్కి ఇచ్చేసినట్లయితే సో దానికి సంబంధించిన మందు అనేది వాళ్ళు డైరెక్ట్గా పెస్టిసైడ్స్ ఆఫీస్లో కానీ మన ఎఫ్పిఓస్లో కానీ లేదా మన సిఎస్సి పోర్టల్ నుంచి కానీ వీళ్ళు ఆర్డర్ పెట్టుకొని దీన్ని మనం వాళ్ళు వాడుకునే అవకాశం అనేది కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం
కొత్త కేవీకే పోర్టల్‌లో మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన సమస్యలను పరిష్కరించడానికి ఒక కొత్త విధానం అండి. సో, దీంట్లో ఖచ్చితంగా వాళ్ళకి ఫార్మర్‌కి ఖచ్చితంగా 100% సైంటిస్ట్ నుంచి వాళ్ళకి కాల్ రావడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించడం అనేది జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఖచ్చితంగా మన విలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్‌కి కూడా ఈ యొక్క సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. సో, ప్రతి ఒక్క ఫార్మర్‌కి తెలియజేయండి. పంటలకు సంబంధించినవి కానియండి, జంతువులకు సంబంధించినవి కానియండి. సో, ప్రతి ఒక్క సమస్యను కూడా ఇక్కడ పరిష్కరించుకునే ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్ అండి దీన్ని. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకి తెలియజేసేసి ఈ యొక్క సర్వీస్‌ని ప్రతి ఒక్క రైతుకి అందించాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. జై హింద్.